UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన నటి ఎవరైనా ఉన్నారంటే ముందుగా గుర్తొచ్చేది శ్రీరెడ్డి పేరు. ఈమెకు ఆఫర్ రాకపోయినా అడపాదడపా చిన్న చిన్న సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించి రచ్చ చేసి పాపులారిటీ సొంతం చేసుకుంది. హాట్ అందాలతో యువతకు పిచ్చెక్కించే ఈమె తన మాటలతో అందరికీ చిరాకు తెప్పిస్తుంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఈమె చేసే కామెంట్లకు వారి పరువు మర్యాదలు కూడా పోతున్నాయని చెప్పవచ్చు. అదలా ఉంటే శ్రీరెడ్డి గతంలో హీరో నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఈమె ఆ తర్వాత ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తనతో ఏకాంతంగా గడిపాడని, అందుకు సంబంధించిన ఫోటోలు వాట్సాప్ స్క్రీన్ షాట్లో కూడా షేర్ చేసి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసింది. తిరుపతిలో స్వామివారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ ఉందని తేలడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు సాగే ఈ దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టారు. హిందూ ధర్మాన్ని కాపాడడమే ధ్యేయమని, సనాతన ధర్మం పాటించడం మనందరి బాధ్యత అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష గురించి, ఆయన మాటల గురించి శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్లో ఏముందనే విషయానికొస్తే, హిందుత్వం పేరు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే ఎదవ, క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ సనాతన ధర్మం ఏ సంతలో అమ్మేసేవరా సన్యాసి, కమ్యూనిస్ట్ భావాలు అంటావు, దొంగ దీక్షలు అంటావు, ఏమన్నా మ్యాచింగ్ ఉందా? అసలు దీపంతో సిగరెట్ వెలిగించుకున్న వాడికి పుట్టినోడు సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు ఒకటి. జోకవన్రా నువ్వేనా చెప్పులు వేసుకొని దీక్ష వేసింది ముసలినక్క, హిందుత్వం పేరు తీసావు అనుకో గరుడ పురాణం బుక్కు పంపిస్తా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడింది శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీరెడ్డి ఇలాంటి కామెంట్లు చేయడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిలో బిజీగా ఉన్నారు. ఇక్కడ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఈ మధ్య ఎక్కువగా ఆయన దీక్షలు చేపడుతూ హిందుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నానంటూ చెప్తున్నారు. అందుకే ఈ రేంజ్ లో పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి విరుచుకుపడిందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.